అందరికీ చెప్పి నేను విజయానికి బట్టి బీహార్ రాష్ట్రంలో భరత్ భూషణ్ తివారీ అనే ఒక యువకుడిని అన్యాయంగా కాల్చి తనని వాడిని పిచ్చివాడిగా ముద్ర వేసినటువంటి అక్కడ పోలీస్ వ్యవస్థ, అక్కడ రాజకీయ వ్యవస్థ ఈరోజు ఎవరైతే మీరు పిచ్చివాడిగా ముద్ర వేసి దేశద్రోహిగా తన్ని ఎన్కౌంటర్ చేసి చంపారో తన కోసమే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు, తన ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఈరోజు తన కోసం, తన అంతిమయాత్ర కోసం వేలాదిగా తరలి వస్తూ పరుగులు పెడుతున్న జనాన్ని మనం చూస్తే భరత్ భూషణ్ తివారీ అక్కడున్న రాష్ట్రానికి ఎంత మేలు చేశాడో అనేది మన కల్లారా చెప్పాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశంలో హక్కుల కోసం మాట్లాడిన వ్యక్తిని ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ హక్కులు కాపాడండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని అడిగితే ఎవరైతే ప్రజల ట్యాక్సీల ద్వారా, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా ఉద్యోగస్తులు డబ్బులు తీసుకుంటూ, పెన్షన్లు పొందుతూ, వాళ్ళు బెనిఫిట్స్ తీసుకుంటూ అదే ప్రజల సమస్యలను అడిగితే కనీసం పట్టించుకొని యొక్క ప్రభుత్వ అధికారులపై గలమెప్పడం కోసం భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తి తుపాకీ చేతబట్టి ఆ ప్రజల సమస్యలను తీరుస్తుంటే ఈరోజు ప్రభుత్వం కుళ్ళుతో, అక్కసుతో ప్రజల సమస్యలను తీర్చలేక ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం అనేది ఎంత దారుణమో ఈ సభ్య సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యువత, నేను మీకు చెప్పేది ఒకటే, మన కోసం మాట్లాడే గొంతుకుని మనం ముందుండి నడిపించకపోతే రేపు ఈ సమాజంలో మాట్లాడడానికి, అంటే మన కోసం మాట్లాడడానికి గొంతుకులే ఉండవని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి యువతకు తెలియజేస్తాను. మిత్రులందరూ గమనించాలి, ఈ భారతదేశం స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా సమానమైన హక్కులు, సమానమైన ఫలితాలు పొందాలని ఈ భారత రాజ్యాంగం చెప్తే ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క విలువల్ని, వాళ్ళ యొక్క ఆస్తుల్ని, వాళ్ళ కుమారుల యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు భారతదేశంలో మాట్లాడిన ప్రతి వ్యక్తిపై ఉక్కుపోదం మోపి వారిని అధపాతాలను తొక్కి అయితే ఎన్కౌంటర్లు లేదా జైలు చుట్టూ తిప్పి వాళ్ళ గొంతుకు నొక్కే పరిస్థితి చేస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్క యువత ఓటు ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం మాట్లాడే గొంతుకుని కాపాడుకోవాలని, మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా మనకు ముందుండి మనం వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసి వాళ్ళకి గొంతుని ప్రజలకు వినిపించి, అధికారులు వినిపించి, ఈ ప్రజా నాయకులు కూడా వినిపించి మన విధంగా మనందరం కూడా ప్రోత్సాహాన్ని అందించాలని మీ అందరూ తెలియజేస్తూ భరత్ భూషణ్ తివారీకి నా ఘనమైన నివాళులు అర్పిస్తున్నా. అలాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం. తన మరణం బీహార్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి ఒక కనువిప్పు కలిగించిందని మీ అందరికీ తెలియజేస్తూ, తన మరణం యువతలో ఒక కనువిప్పు కావాలని చెప్పేసి తెలియజేస్తూ